ఓం నమ శివాయ. అరుణాచలం. అరుణాచలం అనగానే శివుని లింగ రూపం మన మనసులో ప్రత్యక్షమైనట్లు అనిపిస్తుంది. ప్రతి జపం, ప్రతి ప్రార్థనలోని శివుని కృపను అనుభవిస్తున్నట్లు అనిపిస్తుంది. అక్కడ మనం ప్రకృతితో, ఆధ్యాత్మిక శక్తితో ఒకటైపోతాం. అరుణాచలం తమిళనాడు రాష్ట్రంలోని తిరువణ్ణామలై అనే పట్టణంలో ఉంది. శివుని అగ్నిలింగ స్వరూపం. ఈ లింగం భౌతిక రూపం కంటే ఎక్కువ ఆధ్యాత్మిక జ్యోతి రూపంలో ప్రసిద్ధం. అందుకే ఈ పర్వతాన్ని శివుని ప్రత్యక్ష రూపంగా భావిస్తారు. ఒకసారి బ్రహ్మదేవుడు మరియు విష్ణుదేవుడు ఎవరు గొప్పవారు అని తగువ పడగా శివుడు అగ్నిస్తంభంగా మారి ప్రత్యక్షమవుతారు. బ్రహ్మ పైనికి, విష్ణువు క్రిందకి వెళ్ళి ఆ స్తంభానికి ఆది అంతం చూడాలని ప్రయత్నిస్తారు. కానీ ఎవరికి ఆ స్తంభం యొక్క ఆది అంతం కనిపించవు. ఆ అగ్నిజ్యోతి స్తంభమే అరుణాచల రూపంలో భూమిపై ప్రత్యక్షమైంది. అందుకే అరుణాచలం శివుని స్వరూపంగా భావిస్తారు. భక్తులు అరుణాచల పర్వతం చుట్టూ 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణం చేస్తారు. ప్రతి సంవత్సరం కార్తీక మాసం పౌర్ణమి నాడు అరుణాచల కొండపై భగవాన్ శివుని జ్యోతి మహాదీపం వెలిగిస్తారు. దీనిని అరుణాచల దీపోత్సవం అంటారు. ఆ జ్యోతి మైళ్ళ దూరం నుంచి కనిపిస్తుంది. ఆ దీపాన్ని దర్శించడం మహాపుణ్యమని విశ్వాసం. అరుణాచలం అంటే శివుని జ్యోతి స్వరూపం. అరుణాచల క్షేత్ర దర్శనం చేస్తే పాపాలు నశించి శివుని కృపతో జీవితంలో శాంతి, జ్ఞానం, మోక్షం లభిస్తాయి. రమణ మహర్షుల వారు అరుణాచలంలో ప్రతి రాయి, ప్రతి అడుగు భక్తికి, జ్ఞానానికి ప్రేరణ అని చెబుతారు. అరుణాచలం భౌతికత కంటే ఆధ్యాత్మిక అనుభూతిని ఎక్కువగా ఇస్తుంది. అరుణాచలం శివానందమయ జ్యోతి అని, అరుణాచలాన్ని దర్శించిన వాడు మోక్షానికి అర్హుడు అని చెప్తారు. ఆ అరుణాచల శివుడి యొక్క మహిమ నా స్వానుభవంలో చెప్పాలి అంటే, నేను ఈ వీడియోని పోస్ట్ చేయక ముందే అరుణాచల శివుని అనుగ్రహంగా నాకు తిరువణ్ణామలై నుంచి ప్రసాదం లభించింది. ఓం నమ శివాయ. ఇలాంటి మరెన్నో భక్తి విశేషాలను తెలుసుకోవాలని ఉంటే ప్లీజ్ విజిట్ మై ఛానల్. థ్యాంక్ యూ.